హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ తో బిరుదు తెచ్చుకున్న ఒక యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, ప్రభాకర్ గారి కొడుకు. సో ఆయన బరాబర్ ప్రేమిస్తే అనే మూవీ ఈవెంట్ లో ఆయన పాడిన ఆ పాటలో ఆయన వాడిన పదజాలం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఆ వీడియో. సో దాని మీద మీరేం చెప్తారు? ఏం చెప్పాలి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఓడిపోయారు, మాజీ మంత్రి అన్నారు. ఆయన ఒకసారి బూతులు మాట్లాడితేనే కదా అందరికి తెలిసింది. ఇప్పుడు ఆయన గురించి మనం పిచ్చబాడిగా కొట్టేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయనకి ఇంకా ఒక సినిమా హిట్ అవ్వలేదు మన చంద్రహాస్కి. ప్రభాకర్ గారు అబ్బాయి అని ఒక ట్యాగ్ లేని తప్ప ఆయనకి ఏం లేదు. ఒక విధంగా నెపో కిడ్ అనుకుందాం కాసేపు. సో ఆయన ఏదో ఒకలాగా ఆయన హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని ఫస్ట్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారమ్మా? ఆయన అసలు ఒక ఏమి బ్యాక్గ్రౌండ్ లేనివాడు, లేదంటే ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఏదో సినిమా తీయాలనుకున్నాడు. ఈడి హీరో అన్నారు, హృదయకాలయం బ్లాక్ బాస్టర్ అయిపోయింది, తెలుసో తెలీదు. సో అది దర్శకుడు ప్రతిభ అలా చెప్పాడంట. ఆయనది ఇక్కడెక్కడో నల్గొండ నిజామాబాద్ దగ్గర ఎక్కడో ఒక పల్లెటూరు. ఆయన కంసాలి పని చేసుకున్న వృత్తి వ్యాపారం చేసుకున్న చిన్న స్థాయి వ్యక్తి. సో ఆయన అలాగే ఎలివేట్ చేసి ఒక ఎన్ఆర్ఐ ఇట్లా వచ్చాడు, సినిమా తీస్తున్నారు, హృదయకాలయం అనేది ఒక ప్యారడీ సినిమాలా హైలైట్ చేస్తే ఎంత ఇది వచ్చేసింది. ఆయన తర్వాత హోటల్లో కొంతమంది కామెంట్ చేసి కొట్టబోయారంట, నువ్వు హీరో ఏంట్రా, నువ్వు కూడా ఇండస్ట్రీకి వచ్చావని. అట్లాంటి ఘటనలు కూడా జరిగాయి, దర్శకుడు చెప్పారు తర్వాత. సో అలాగా ఈయన అలాగా ఒక సంపూర్ణేష్ బాబు లాగాను, లేదంటే ఒక రామ్ గోపాల్ వర్మ లాగా హైలైట్ అవ్వాలనుకుంటున్నాడేమో. ఇదో స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదమ్మా. తప్పు. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, ఆయన ఏంటి అలా బూతులు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియా తీస్తే బూతులు ఉన్నాయమ్మా. ఆడవాళ్ళు అన్నిటికీ సమానం అంటారు కదా. మనం ఆడవాళ్ళు అంటేనే ఒక అమ్మతనం చూస్తాము, ఒక సున్నితంగా చూస్తాం, పువ్వులతో పోల్చుతాం. వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతూ ట్రోల్స్ చేసి మొన్న ఎప్పుడో అనుకోకుండా చేస్తే మధ్యలో అది వచ్చింది. ఇదేంటి ఎంత దారుణంగా ఉంది ఏంటో అనుకున్నాను. ఎవరో రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ రూరల్ ఏరియా స్థాయికి చెందిన వాళ్ళు అలా మాట్లాడి ఏదో ఒక విధంగా నేను హైలైట్ అవ్వాలి, నాకు ఫాలోవర్స్ పెరగాలి అనుకునే స్థాయిలో. ఇప్పుడు ఆ పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. కడప కింగ్ అంటే ఒక 100 మందిని నరికేశాడు, ఒక 10 బాంబులు పెట్టి లేపేశాడు, సినిమా బ్లాక్ బాస్టర్ కదా. శాంతం శుభము అహింస అంటే ఎవడు చూస్తాడు? అలాగే పద్ధతిగా నేను ప్రభాకర్ గారు అబ్బాయిని, నీవు అంత యాటిట్యూడ్ లేకుండా వినయంగా, ఇప్పుడు అందరూ వినయంగానే ఉంటున్నారుగా. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇలా చేతులు కట్టుకొని మాట్లాడుతున్నారు కదా, లేని వినయాన్ని తెచ్చుకొని. నేను ఇలాగే ఉంటాను అంటున్నాడు. ఎంతవరకు తప్పు అంటారు చెప్పండి? చెప్పలేము. మేబీ ఇదొక స్ట్రాటజీ ఏమో. ఇంతకుముందు మీరే అన్నట్టున్నారు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీలు ఎక్కువైపోయేసారని. మేబీ ఆయన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడేమో. ప్రభాకర్ గారు లాంటి మంచి నటుడుగా పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి. ఇప్పుడు పోటీ ప్రపంచం ఎలా ఉంది, ప్రతి ఒక్కడు హీరోయే. 4 డబ్బులు ఉంటే కరెక్ట్గా ఒక 30 లక్షలు ఉంటే నేను కూడా హీరోనే. అది పెద్ద స్థాయి చిన్న స్థాయి ఏదో ఒకటి తీసి రిలీజ్ చేద్దాం, అట్లా నడుస్తున్నాయి కదా. సో ఏదో ఒక విధంగా జనాల్లోకి వెళ్ళాలి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే నేను అనుకుంటున్నాను, నేను తప్పు పట్టట్లే. ఇంకా తప్పు పట్టే కామెంట్స్ వేసే వాళ్ళ, మీరు మీ పిల్లలకు ముందు కంట్రోల్ పెట్టండి. మీ పిల్లలకు ఫోన్ ఇవ్వండి, ఆపండి. మా పిల్లడు ఫోన్ లేనిదే తినడండి, చిన్నపిల్లడు. నువ్వు అలవాటు చేసి ఆడి మీద తోసేస్తావు నేరం. మా అబ్బాయి మొన్న మేము క్రికెట్కి పంపించమన్నా అని చెప్పి టీవీ పగలగొట్టేశాడండి, పెద్ద గొప్ప అది. ఇట్లాంటి వాళ్ళందరూ ఆ కామెంట్ పెడతారు. సో ఆ పరంగా చూస్తే ఈయన ఈ యాటిట్యూడ్ స్టారు, పేరే యాటిట్యూడ్ కాబట్టి చూపించాడేమో. నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.